30,000 ఆటోలు, 4 లక్షల ద్విచక్ర వాహనాలు, 6 లక్షల మంది ప్రజలు. ఇది కర్నూలు నగర పరిస్థితి. వేగంగా వాహనాలు పెరుగుతున్నా రోడ్లు మాత్రం విస్తరణకు నోచుకోవడం లేదు. ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కర్నూలులోని ట్రాఫిక్ ఇబ్బందుల గురించి మా ప్రతినిధి శ్యామ్ ఇప్పుడు అందిస్తారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మనం చూస్తున్నాము, ఇది ఎన్టీఆర్ సర్కిల్, కలెక్టరేట్ ఎదురుగా ఉండే ఈ ప్రాంతం ఏ విధంగా ట్రాఫిక్ ఉందో. మొత్తం వాహనాలలో ఆటోలే ఎక్కువగా కనిపిస్తాయి. దీని తర్వాత ద్విచక్ర వాహనాలు కనిపిస్తాయి. దాదాపు 6 లక్షల జనాభా కలిగిన కర్నూలు నగరంలో సుమారు 4 లక్షలకు పైగా వాహనాలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇన్ని వాహనాలు రోజురోజుకు వాహనాలు పెరుగుతుండడం, రోడ్లు విస్తరించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రజలు ఉన్నారు. వారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందాం. ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు రాను ట్రాఫిక్ రోడ్లు చిన్నగా అయిపోయినాయి కాబట్టి జామ్ అవుతున్నాయి. చాలా అనుకున్న టైంకి చేరలేకుండా ఉన్నాం. ఇది కర్నూలు హైదరాబాద్ అనేది ఇబ్బంది అయిపోతుంది సార్. మాకు నంద్యాల చెక్ పోస్ట్ కానింటి మనకు ఇక్కడ టౌన్ లోకి రావాలంటే అరగంట అట్లా పడుతుంది సార్. మాకు హాస్పిటల్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు పేషెంట్లు వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది సార్. ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి సార్. ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయినాయి, రోడ్లు చిన్నగా అయిపోయినాయి. మున్సిపాలిటీ వాళ్ళు మధ్యలో డివైడర్స్ వేసినారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు. ఆ రోడ్లు పెద్దగా చేసిన తర్వాత డివైడర్స్ వేస్తే బాగుంటుంది, కానీ ముందే డివైడర్స్ వేసి రోడ్లు పెద్దగా చేయడం వలన ఇబ్బంది అయిపోతుంది సార్. ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంది. ఇక్కడ సిగ్నల్స్, ట్రాఫిక్ సెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టు ఆటోస్ ఎక్కువైపోయి అడ్డం పెట్టేస్తున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా మనకు ఎక్కడ లేని ఆటోస్ ఇక్కడే కనిపిస్తున్నాయి అన్నమాట మనకు కర్నూలులో. ఈ ట్రాఫిక్ సెన్స్ చేయలేకపోవడం వల్ల మీద రోడ్డు దాటాలని కూడా చాలా కష్టంగా ఉంది. మనిషి రోడ్డు మీద నాడుతున్నా అంటే ఆటో వాడు పోయి నిలబెట్టేస్తాడు. ఎన్నికల ఉందా లేదా అని చూడట్లేదు. అసలు ట్రాఫిక్ సెన్స్ అనేది చాలా లేదు. హారబుల్. మెయిన్ దీనికంటే సిగ్నల్స్ ఉండి ఆ ట్రాఫిక్ సెన్స్ నేర్పియాలి, ప్రజలకు నేర్పియాలి, ఆటోలకు నేర్పియాలి, అందరికి నేర్పిస్తేనే అవుతుంది. కర్నూలులో రోజు రోజుకి ట్రాఫిక్ చాలా హెవీగా అయిపోతుంది. దాంతో పాటు 2 వీలర్స్ అండ్ ఆటోలు బీభత్సంగా ఉన్నాయి. రోజు కొన్ని వందల్లో ఆటోలలో మాత్రం యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ప్లస్ దాంతో పాటు ఈ మెయిన్ సెంటర్ లో కాలేజీలు దీని నుంచి చాలా ఇబ్బంది అయిపోతుంది. కర్నూలులో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందండి. మెయిన్ ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువ ఉంది మార్నింగ్ టైం తో పోల్చుకుంటే. దట్టు ఈ సిగ్నల్ కూడా ముందర 10% సిగ్నల్ కూడా చాలా హెవీగా ఉంది. ఏమంటే ఇంకా అడ్జస్ట్ అవుతున్నాము. కంపేర్ టు హైదరాబాద్ చాలా ఉంది. అంటే కంపేర్ టు హైదరాబాద్ కాకపోయినా కూడా దాంట్లో కొంచెం అంటే కొంచెంలో ఎక్కువ ఉంది ఇక్కడ ట్రాఫిక్. దాదాపు ప్రతిరోజు ఒక 30,000 ఆటోలు తిరుగుతుంటాయి. దానివల్ల సమస్య ఉండేది నిజమేను. ఆటో యూనియన్ తో మాట్లాడుతున్నాము. ప్రతి డ్రైవర్ లో కూడా క్రమశిక్షణ నేర్పేదానికి చేశాము. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ ఆటోలో కూడా యూనిఫార్మ్ వేస్తున్నారు. వాళ్ళకు కూడా అవగాహన సదస్సులు పెడుతున్నాము. యాక్సిడెంట్ తగ్గేదానికి చాలా చర్యలు తీసుకున్నాము. ఈ మధ్య 2 వీలర్స్ కూడా ప్రమాదాలు తగ్గాయి. ఎట్లా సెల్ ఫోన్ డ్రైవింగ్స్, త్రిబుల్ రోడింగ్ కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళ మీద చలానా కూడా ఇష్యూ చేస్తున్నాం. షార్ట్ టర్మ్ లో ఏంటంటే ఎక్కడెక్కడైతే మీడియన్స్ ఉంటాయో అవసరం లేని దగ్గర ట్రాఫిక్ లో బ్యారికేడ్ ఇస్తూ వాటిని ఉపయోగించి వాటిని క్లోజ్ చేసుకోవడం. మీడియం టర్మ్ కి వచ్చేటప్పటికి మనకి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కి అటు మున్సిపాలిటీకి కూడా కొన్ని విధి విధానాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా లాంగ్ టర్మ్ కి వచ్చినప్పటికీ మనకి చాలా సమస్యలు ఉన్నాయి. మనకి ఎక్కడంటే ఇప్పుడు చాలా రోడ్స్ అన్ని కూడా ఆక్యుపై అవుతున్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాటిని వైడెన్ చేయాలంటే ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయాలి. తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి మన చాలా ప్రాంతాల్లో, వాటినన్నింటిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు కనుక తొందరగా మనకు ప్రారంభం అయితే సో దానివల్ల దాదాపుగా 20-30% ట్రాఫిక్ సమస్యలు కర్నూలు పట్టణంలో తగ్గిపోతాయి. ఈ ట్రాఫిక్ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది ఏ విధంగా విజయవంతం అవుతుందో వేచి చూడాలి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.